నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 16వ డివిజన్లో ఎన్నో సమస్యలు నెలకొన్నాయని 16వ డివిజన్ కాంగ్రెస్ అభ్యర్థి పెరికె స్వాతి వినాయకరాజు అన్నారు. తనను 16వ డివిజన్ ప్రజలు ఆశీర్వదించి అత్యధిక మెజార్టీతో గెలిపిస్తే డివిజన్ను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తారని అన్నారు. 16వ డివిజన్ కాంగ్రెస్ కార్పొరేటర్ అభ్యర్థి పెరికె స్వాతి వినాయకరాజు బుధవారం 16వ డివిజన్ పరిధిలోని చర్లపల్లిలోని బీసీ ఎస్సీ కాలనీలో విస్తృత ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటి ప్రచారంలో భాగంగా ఓట్లు అభ్యర్థించడానికి ఇంటింటికి వచ్చిన 16వ డివిజన్ కాంగ్రెస్ కార్పొరేటర్ అభ్యర్థి పెరికె స్వాతికి ప్రజలు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 16వ డివిజన్లో ఎన్నో సమస్యలు నెలకొన్నాయని, ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఎన్నికల బరిలో నిలిచిన తనను 16వ డివిజన్ ప్రజలు ఆశీర్వదించి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. పదవి లేనప్పుడే డివిజన్ సమస్యలను సొంతంగా పరిష్కారం చేయడం జరిగిందని, కార్పొరేటర్గా గెలిపిస్తే డివిజన్ను ఆదర్శ డివిజన్గా అభివృద్ధి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో వశికర్ల స్రవంతి, ఐతరాజు పద్మ, రాపోలు అనిత, దూదిగామ మనీష, బెల్లి యాదమ్మ, రెమిడాల వసంత, ఎదుళ్ల వెంకట్రెడ్డి, ఐతగొని గోపాల్, ఐతగొని గోపి, వశికర్ల వరుణ్ తేజ్, దూదిగామ స్వామి, కందుల ఎల్లేష్, ఐతరాజు సైదులు, రాపోలు సంతోష్, దూదిగామ స్వామి, నూల శంకర్తో పాటు కాంగ్రెస్ కార్యకర్తలు, కాలనీవాసులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు మా ప్రచారంలో భాగంగా చెర్లపల్లి బీసీ కాలనీ, ఎస్సీ కాలనీ మొత్తం తిరగడం జరుగుతుంది. ఇక్కడ మేము ప్రచారం చేస్తుంటే వాళ్ళే మాకు ఎదురొచ్చి మమ్మల్ని తీసుకెళ్లడం జరుగుతుంది. ఇక్కడ నాయకులైన ప్రతి ఒక్కరు కూడా మాకు అండగా ఉన్నారు. ఇక్కడ కొన్ని సమస్యలు ఉన్నాయి. అంటే ఇప్పటివరకు చాలా వరకు సమస్యలు ఎంతవరకు తీరినాయో వాళ్ళందరూ చెప్తుంటే అర్థమవుతుంది. కొన్ని సంబంధించి అంగన్వాడీకి సంబంధించి కానీ, ఈ మహిళా సంఘాలకు సంబంధించి కానీ వాళ్ళకి కరెక్ట్ ఒక ప్లేస్మెంట్ లేదు అని అయితే మాకు తెలిసింది. సో అది కూడా మేము అధికారంలోకి వచ్చిన తర్వాత వాటన్నిటిని కూడా కనుక్కోవడం జరుగుతుంది. ఏదైనా సరే బడి, గుడి, శ్మశానం దేనికి సంబంధించిందైనా సరే మేము దాని గురించి అన్నీ తెలుసుకొని ముందుకు వెళ్తాము. ఇంకా చెప్పాలంటే కొన్ని డౌన్లో ఉన్న వాటికి వాటర్ అనేది తొందరగా రావడం జరుగుతుంది. కొంచెం పైన ఉన్న వాళ్ళకి వాటర్ సమస్య ఉండడం జరుగుతుందని తెలిసింది. దాని మీద కూడా మేము దృష్టి పెట్టినాము. సో ఇవన్నీ మేము అధికారంలోకి వచ్చిన తర్వాత పర్సనల్గా వాళ్ళందరినీ మళ్ళీ కలిసి వాళ్ళ సమస్యలు తీరుస్తామని మేము కోరుకుంటున్నాం. ఈరోజు ప్రచారం ముమ్మరంగా చేస్తున్నాము కాంగ్రెస్ చేయి గుర్తుకు. కానీ ఇక్కడ కొన్ని సమస్యలు ఉన్నది. ఇప్పటిదాకా చెప్పిన అభ్యర్థి అయితే ఏదైతే ఈ విషయాలు చెప్పిందో ఆ విషయాలన్నీ వాస్తవంగా ఉన్నవి. ఈసారి ఘన మెజార్టీతోటి, మంచి మెజార్టీతో గెలిపించడాక వెంకరెడ్డి గారి ఆధ్వర్యంలో, కోమరెడ్డి వెంకరెడ్డి గారి మంత్రి గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఉన్న సమస్యలు ఖచ్చితంగా పరిష్కారం అవుతాయి. తప్పకుండా ఇక్కడ ప్రజలకు అన్ని సౌకర్యాలు, ఇండ్లు లేని వాళ్లకు, పేదలకు ఇండ్లు ఇస్తూనే ఉండరు. మళ్ళీ రెండో విడత కూడా వస్తున్నాయి. వాళ్ళందరికీ ఖచ్చితంగా ఇండ్లు ఇస్తుండ్రు. మా ప్రభుత్వం ఖచ్చితంగా మనం మర్చిపోకుండా కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపిద్దాయి. ఇక్కడ స్వాతక్క నిలబడ్డది. కంపల్సరీ స్వాతక్కనే గెలిపిస్తాం. మా బీసీ కాలనీ సంవత్సరాలు మా సిటీ బాయ్కే ఓట్లు వేస్తాం. 11 సంవత్సరాల నుంచి మా కాలనీ వదలకుండా ఇక్కడనే తిరిగి ఇక్కడనే పోరాటం చేసుకుంటా అందరికీ మంచో షెడ్డో సాయం చేస్తుండు. కాంగ్రెస్ తరఫులే కానీ, చిన్నోనికే కానీ, పెద్దోనికి ఏ పార్టీ అనకుండా అందరిని చూసుకుంటుండు. ఆయనకు చేయి గుర్తు కోటు వేసి ఆయనకు సాధుని గెలిపించాలని అందరూ కోరిక ఉంది. ఇంకోటి కూడా మాకు ఇళ్ళకు కూడా అన్ని సహకారాలు ఆయన ముందు నడిచి ఇల్లు ఇప్పిస్తుండు. ఇంకా రోడ్డు సంవత్సరం ఉన్నా, నీళ్ళు ఉన్నా అన్ని సహకారం చేసి మేము మొదటి నుంచి కాంగ్రెస్కి వేస్తాం. ఇంకా కాంగ్రెస్ వేస్తాం. మా ఇందిరమ్మ ఉన్న కాంచి కూడా మేము కాంగ్రెస్ చేసినాం. కాంగ్రెస్ని గెలిపిస్తాం.